అందరికీ కూడా నమస్కారం. శ్రీకాకుళం ముద్దుబిడ్డ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి మహానాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి 69వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో అలాగే ఎక్కడెక్కడైతే వారి అభిమానులు ఉన్నారో అందరూ కూడా కలిసి వారి విగ్రహాలకి పూలమాలలతో నివాళులు కూడా అందరూ అర్పించడం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ పరంగా నా తరపున, అచ్చెన్నాయుడు గారి తరపున, మా కుటుంబ సభ్యుల తరపున అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఈరోజు దివిని విడిచి సుమారు 14 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకొని పూజించుకొని ఎర్రన్నాయుడు గారితో ఉన్నటువంటి పరిచయాలు కానీ, అనుభవాలు కానీ, ఆయన వాళ్ళందరికీ చేసినటువంటి సహాయ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఇప్పటికీ కూడా గుర్తు చేసుకున్నారంటే అది మనందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా ఎర్రన్నాయుడు గారు వచ్చిన తర్వాత, ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఎన్నో మార్పులు మనం చూసాం. రాజకీయ చైతన్యంతో పాటు ఒక రాజకీయ నాయకుడనంటే ప్రజలతో ఎలా ఉండాలి, ఎలా మమేకమై ఉండాలి, ఒక కార్యక్రమం ఆయన ద్వారా చేయాలని అన్నప్పుడు, ఎవరైనా సహాయం కోసం వచ్చినప్పుడు ఆయనకి ఏ రకంగా భరోసానివ్వాలనేది ఈ రోజు వరకు ఒక రాజకీయ పాఠంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు. ఆయన మార్గాలలో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. అందులోనే భాగంగా నేను కూడా ఆయన ఆశయాలకు ముందు కొనసాగించడానికి చిన్న వయసులో రాజకీయాల్లోకి వస్తే ఎర్రన్నాయుడు గారు వారసుడుగా నన్ను కూడా ఆదరించి 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి ఈరోజు ఒక చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా కూడా అయ్యే అవకాశం ఇచ్చారనంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఎర్రన్నాయుడు గారి తాలూకా రాజకీయం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఎర్రన్నాయుడు గారి ఆశయాలలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలనంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి సాగునీరు 2 పంటలకి కూడా అందించాలని అహర్నిశలు కూడా ఒక కృషి చేసేవారు. ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా ముందుకు కొనసాగించారు. ఈరోజు అందులో నేను ప్రస్తావించదలుచుకున్నది ప్రత్యేకంగా నేరేడి బ్యారేజ్ గురించి. నేరేడి బ్యారేజ్ మీద ఎర్రన్నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు ముందుకు చేయడానికి ఆయన వంతుగా ముందుకు చేశారు. ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, ఆ రోజు ఒక కేంద్ర మంత్రిగా ఆయన కూడా ఉన్నారు. మళ్ళీ ఈరోజు నాకు ఆ అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చిన తర్వాత మొన్ననే ఢిల్లీలో కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి గారు సిఆర్ పాటిల్ గారిని కూడా కలిసినప్పుడు నేరేడి బ్యారేజ్కి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించి దాని తాలూకా ఆర్డర్ కూడా వెంటనే ఇవ్వాలని కూడా నేను కోరడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన ప్రాంతానికి మంచి చేయాలన్న ఆలోచనతో ఆయన కూడా దాని గురించి కోరడం జరిగింది. నాకైతే నమ్మకం ఉంది, సుప్రీంకోర్టులో ఎటువంటి కేసులు కూడా దానికి సంబంధించి ఏవి కూడా లేవు నేరేడి బ్యారేజ్కి. మరి అలాగే ట్రిబ్యునల్ కూడా ఒక తీర్పు ఇచ్చింది. దానికి ఆర్డర్స్ కూడా వెంటనే చేయించడానికి నా వంతుగా పూర్తి శాతం కృషి చేస్తున్నాను. అది వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేరేడి బ్యారేజు మన కూటమి ప్రభుత్వం సమయంలోనే శంకుస్థాపన కూడా చేస్తామన్నటువంటి నమ్మకం నాకు ఉందనేది కూడా ఈ సభాముఖంగా ఈరోజు నేను ఆ విషయం కూడా మీతో పాటు పంచుకుంటున్నాను. అలాగే దానితో పాటు ఎర్రన్నాయుడు గారు మరొక విషయంలో కూడా అత్యంత కృషి చేసేవారు. జిల్లాలో ఇండస్ట్రీస్ రావాలి, కంపెనీలు తీసుకొని రావాలి, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలి, మన యువకులు వలసలు వెళ్లకుండా ఇక్కడే స్థానికంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉండాలని ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేసేవారు. దానికి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు, వీళ్ళందరి తాలూకా సహకారంతో ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ మనం తయారు చేసుకున్నాము. దీనివల్ల పెట్టుబడులు రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి కాకుండా అంతర్జాతీయంగా కూడా పెట్టుబడులన్నీ కూడా మన ప్రాంతానికి వస్తున్నాయి, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తున్నాయి. అందులో మన శ్రీకాకుళం జిల్లా కూడా అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ కూడా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొని రావాలని ఒక ప్రయత్నం మేము కొనసాగిస్తున్నాం. అందులో మొన్ననే కేంద్ర బడ్జెట్లో కూడా ఒక ప్రకటన చేశారు. మైన్స్ ఏదైతే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్ ఏదైతే ఉందో అది దేశంలో 5 ప్రదేశాల్లో చేస్తాం, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉందని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కారిడార్కి అత్యంత సూటబుల్గా ఉన్నటువంటి లొకేషన్ మన శ్రీకాకుళం జిల్లా. అందుకనే చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడితే ఆయన కూడా చాలా పాజిటివ్గా దానికి సంబంధించున్నారు. మరి ఈ రేర్ ఎర్త్ కారిడార్, మ్యాగ్నెట్ కారిడార్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. ఇలాంటి ఇండస్ట్రీస్ 1-2 కానీ యాంకర్ ఇండస్ట్రీస్ మనకి రాగలిగితే దానికి సంబంధించినటువంటి అడిషనల్ ఇండస్ట్రీస్ కానీ
మరి దానికి సహకరించేటటువంటి ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా వాటితో పాటు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు చూశారు పోర్టు పనులు కూడా చాలా శరవేగంగా చేస్తున్నాం. అలాగే ఒక ఫస్ట్ షిప్ కూడా అక్కడ భర్తీ చేసి టెస్టింగ్ కూడా దాన్ని చేశాం. ఇంకా రానున్న కాలంలో పోర్ట్ యాక్టివిటీ కూడా పెరిగితే చాలామంది మత్స్యకారులు కానీ యువకులు ఇంజనీరింగు స్కిల్లింగు చేసిన వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాలు వెళ్తున్నారు. పోర్టులకే ముఖ్యంగా వెళ్ళి పనులు చేస్తున్నారు. చెన్నై కానీ గుజరాత్ కానీ వాళ్ళందరికీ కూడా స్థానికంగానే ఇక్కడే పనులు చేసే అవకాశం కూడా దక్కుతుంది. ఇలా ఈ రెండు విషయాలు ఎందుకనంటే మిగిలినవన్నిటి మీద కూడా దృష్టి పెడుతున్నాం. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు అంచెలంచెలుగా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కానీ ముఖ్యంగా దృష్టి పెట్టాల్సినటువంటిది మన సాగునీరు మీద ఉద్యోగాల మీద కాబట్టి ఆ రెండు కూడా ప్రస్తావించి ఎర్రన్నాయుడు గారి ఆశయాలుగా వాటి రెండు మీద ఈరోజు కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నాను కాబట్టి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి జిల్లా అభివృద్ధి కోసం నా వంతుగా నేను కృషి చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఒక పెద్ద టీమ్గా ఉన్నాం. నేను కానీ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ పెద్దలు కోన రవికుమార్ గారు కానీ మిగిలినటువంటి శాసనసభ్యులు కానీ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ అందరిది ఒకే ఆలోచన, రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలి. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఏ రకంగా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, దిగజారుడు రాజకీయాలు చేస్తూ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ ఒక్కరూ కూడా అడుగు పెట్టడానికి భయపడేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తయారు చేస్తే ఈరోజు గూగుల్ లాంటి సంస్థలు మన ప్రాంతానికి ఈరోజు వస్తున్నాయి. రెడ్ కార్పెట్ వేసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ మన దగ్గర మనం పెట్టుబడులు తీసుకొని వస్తున్నామని అంటే ఎంత మార్పు మనం ఈ రాష్ట్రంలో తీసుకొని వచ్చామో ఒకసారి గమనించాలి. ఆ మార్పు గ్రౌండ్ లెవెల్లో కూడా మనం తీసుకొని వెళ్ళాలనంటే